తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నకిలీ విత్తనాలు, కల్తీ సరుకులపై తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తీగ కదిలిందని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ మీడియాతో అక్కడ చిట్ చాట్ చేశారు. డ్రగ్స్ వెనుక అంతర్జాతీయ మాఫియా ఉందన్నారు. నిందితులు ఎంతటి వారైనా వదలవద్దని ఆదేశించినట్లు చెప్పారు. ఇక 2014 వరకు అసెంబ్లీ సీట్ల పెంపుదల ఉండకపోవచ్చని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయమై ప్రధానితో చర్చించినట్లు కూడా తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో దాదాపు 2.5 గంటల పాటు తెలుగు మీడియా ప్రతినిధులందరితోటి ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ చిట్ చాట్ లో అనేక అంశాల మీద ఆయన విస్తృతంగా మాట్లాడారు. తన మనసులో అభిప్రాయాలన్నింటినీ కూడా పంచుకున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్ కేసు గురించి అడిగినప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం నకిలీ విత్తనాల తీగలాగితే ఈ డొంకంతా కదిలిందని చెప్పుకుని వచ్చారు. వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తూ రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్న నకిలీ విత్తనాల మీద తాము గట్టిగా దృష్టి పెట్టాము. ఈ క్రమంలో అనేక చోట్ల సోదాలు, దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో డ్రగ్స్ కి సంబంధించిన తీగ దొరికింది. ఆ తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ కేసు విషయంలో బయట ప్రచారంలో ఉన్నట్టుగా ఏమాత్రం ఎవరిని ఉపేక్షించేది లేదు. అకున్ సబర్వాల్కి పూర్తి స్వేచ్ఛనిత్యం దర్యాప్తు చేయడం మీద ఇందులో అంతర్జాతీయ మాఫియా హస్తం ఉందన్న విషయం కూడా వెలుగులోకి వస్తుంది. కాబట్టి నిందితులు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో పాటు నిన్న ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీలో కీలకమైన అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారానికి సంబంధించి ఆయన మాట్లాడిన విషయాల్ని మరొకసారి పంచుకున్నారు. నిజానికి నిన్ననే మీడియాతో ఆ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకున్నప్పటికీ ఈ రోజు దాదాపు 2.5 గంటల పాటు ఈ భేటీ జరిగింది కాబట్టి, ఈ ఇష్టాగోష్ఠి జరిగింది కాబట్టి మరింత విపులంగా ఆయనతో ఏమేం మాట్లాడారు, ఏం అడిగితే ప్రధాని మోదీ ఏం సమాధానం చెప్పారన్నదంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో 2024వ సంవత్సరం వరకు అసెంబ్లీ సీట్ల పెంపు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తపరిచారు. ఎందుకంటే మోదీని ఈ విషయం మీద అడిగినప్పుడు 2024లో పెరుగుతాయి కదా, అయినా ఇప్పుడు ఇది చేసినా దాదాపు 5 ఏళ్ల సమయం పడుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారని, దాని ద్వారా మోదీ వ్యాఖ్యల ద్వారానే అప్పటి వరకు సీట్ల పెంపు ఉండకపోవచ్చు అన్న అభిప్రాయంలో తానున్నానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మహాత్మా, ఆంధ్ర రాజకీయాలకు సంబంధించి కూడా కేసీఆర్ మాట్లాడారు, కుల రాజకీయాలకు సంబంధించి మాట్లాడారు. దీనిపైన చెప్పండి. అవును, ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత రాజకీయాల మీద కూడా ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన అనేక విషయాలు తన మనసులో మాటలను బయటపెట్టారు. ఆ క్రమంలో తెలంగాణలో అయితే కుల రాజకీయాలు లేవు కానీ ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఉన్నాయని, అవి ఇప్పుడు అప్పట్లో వీడే అవకాశాలు కూడా కనిపించట్లేదు, ఈ కుల రాజకీయాలు మరింత ముదురుతున్న పరిస్థితే ఉంది అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీకి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ప్రభావం అంత పెద్దగా ఉండకపోవచ్చు, అంత ఊహించినంతగా ఉండకపోవచ్చు అన్న అభిప్రాయంలో ఆయన ఉన్నారు. ఎందుకంటే అక్కడి రాజకీయ పరిస్థితులకు సంబంధించి సర్వే చేసిన ఓ మిత్రుడిచ్చిన వివరాలను కూడా వెల్లడించారు. దాని ప్రకారం చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45%, తెలుగుదేశం పార్టీకి 43% ఉంటే బీజేపీకి 2.6%, అలాగే పవన్ కళ్యాణ్ కి 1.2% మాత్రమే ఉన్నట్టుగా ఆ సర్వేలో తేలిందని కేసీఆర్ చెప్పుకుని వచ్చారు. దాన్ని బట్టి చూస్తుంటేనే పవన్ కళ్యాణ్ కి పెద్దగా ప్రభావం ఉండకపోతున్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నారు. ఈ సర్వే వివరాల ద్వారా ఆంధ్ర రాజకీయాల మీద ఒక రకంగా కేసీఆర్ తన దృష్టి ఏంటి అంటే అక్కడ ఆసక్తిని కనబరిచినట్టుగానే మనకు అర్థమవుతుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలని ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. పక్క రాష్ట్రమైనప్పటికీ కూడా అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనిస్తూ ఉన్నారు.